హాయ్ ఫ్రెండ్స్ రోజు ఎడిటింగ్ వచ్చేసి మనకు చావు కబురు చల్లగా అని ఒక మూవీ అయితే ఉంది కదా. సో ఆ మూవీలో నుంచి బ్రతుకైన చితికోయిన నీ కోసమైన ఒక సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక లవ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి వీడియోగా ప్రీ అయితే చూడండి. బ్రతుకైనా చితికైనా నేనుంటా, చనిపోయే నీడల్లే తోడుంటా. ఫ్రెండ్స్ వీడియోగా ప్రీ అయితే చూశారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్తోని లవ్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే నీట్గా అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే అయితే చూపిస్తాను. మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకూడదు చూడండి. మీకైతే సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి అరల్ట్ మోషన్ అప్లికేషన్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు సెర్చ్లో అరల్ట్ మోషన్ అని సెర్చ్ అయితే చేసి మీరు యాప్ని డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు ఎక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇంటర్ఫేస్ అని కనపడుతుంది కదా. హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాజెక్ట్ ప్లానెట్ యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ ప్లానెట్ యాప్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బీట్ మార్క్ ఇంకా షేక్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఇవి రెండు కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే వేసుకోండి. సో అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా అయితే అలర్ట్ మోషన్ యాప్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఒకవేళ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని ఏమైనా వస్తే సో ఆ ప్రాబ్లం పైన మన ఛానల్లో షార్ట్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేశాను. సో ఒకసారి ఆ షార్ట్ వీడియో అయితే చెక్ చేసి ఇంపోర్టింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాతకి మనకైతే ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటుంది. సో లిరిక్స్ అయితే నేను ఇక్కడ ఆల్రెడీ నీట్గా అయితే రాశాను. సో ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటుంది. సో చూసుకోవచ్చు మనకి ఇలా లిరిక్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎండింగ్ వరకు అయితే నేను మొత్తం లిరిక్స్ కూడా ఆల్రెడీ రాసి పెట్టాను. సో మీకు ఫాంట్ అయితే ఇస్తాను. సో ఆ ఫాంట్ అయితే మీరు డౌన్లోడింగ్ అయితే వేసుకొని యాడ్ అయితే వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు కూడా మెయిన్గా ఇక్కడ ఒక లిరిక్ వదిలేసి ఇక్కడ సెకండ్ లిరిక్ దగ్గర మనం పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక లిరిక్ అయితే వదిలేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ లిరిక్ వదిలేసి ఇక్కడ సెకండ్ లిరిక్ దగ్గరకు వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకొని మిడిల్కి వెళ్ళేసి మీ ఫొటోస్ మీరు యాడ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఫొటోస్ అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేసి ఇప్పుడు ఇక్కడ 3 డాట్ కనపడుతుంది కదా. సో డిలీట్ బాక్స్ పక్కన సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. చేసుకుంటే మనకు పిక్ అయితే ఫిల్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆరో మీద ట్యాప్ చేసి ఇక్కడ బీట్ దగ్గరకు వస్తుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ కట్ బటన్ అయితే ఉంటుంది. సో దీన్ని కట్ చేసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే కట్ అవుతుంది. సో చూడండి ఇలా. సో ఇలా కట్ అయితే అవుతుంది. సో ఇలా కట్ చేసుకోండి. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ని లాంగ్ ప్రెస్ అయితే చేయండి ఇలా. సో లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. ఇక్కడ లిరిక్ కనిపిస్తుంది కదా. సో లిరిక్ కిందకి అయితే తీసుకురండి. సో ఇలా మనకు లిరిక్ అయితే పిక్ పైన అయితే కనపడుతుంది. సో చూడండి ఇలా లిరిక్ అయితే కనపడుతుంది. సో ఇలా మళ్ళీ ఇక్కడ ఈ లిరిక్ వదిలేసి ఇక్కడ యాడ్ అయితే వేసుకోండి. ఇంకా బీట్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ మీడియా ఇంకో పిక్ మొత్తం మనకు ఎడిటింగ్కి 6 ఫోటోస్ అయితే కావాలి ఫ్రెండ్స్. మీరైతే 6 ఫోటోస్ అయితే చూస్ అయితే చేసుకోండి. ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది కిందికి అయితే తీసుకొస్తాను. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ లిరిక్ వదిలేసి ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా ఇంకో పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఈ పిక్ని ఇక్కడ దాకా లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కిందికైతే పెట్టేసుకోండి ఇలా. సో ఇలా చూడండి ఇలా అయితే ఉంటుంది లిరిక్. అండ్ పిక్ లిరిక్ అయితే ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పిక్ లిరిక్ వదిలేసి ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే వేస్తున్నాను. ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇక్కడ దాకా వచ్చేసి పిక్ని కట్ చేసుకొని పిక్ అయితే లిరిక్ కిందికి తీసుకురండి. అండ్ ఇక్కడ లిరిక్ వదిలేసి ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా ఇంకో పిక్ ఈ పిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడికి వచ్చేసి పిక్ కట్ చేసుకోండి. సో పిక్ అయితే లిరిక్ కిందికి తీసుకొచ్చేసి అండ్ ఇక్కడ వదిలేసి ఇక్కడ ప్లస్ సెకండ్ మీడియా లాస్ట్లో ఒక పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఈ పిక్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇక్కడ లాస్ట్ దాకా తీసుకొచ్చి పిక్ పైన ట్యాప్ చేసుకొని పిక్ అయితే లాంగ్ ప్రెస్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి చూడండి ఇప్పుడు మనం ఈ పిక్ని కూడా లిరిక్ కిందకి అయితే తీసుకురండి. సో తీసుకొచ్చిన తర్వాతకి చూడండి నీట్గా అయితే ఉంటుంది కదా ఇలా. అండ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ నుంచి అయితే చూడండి మీరు ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది. సో ఇలా ఆల్రెడీ నేను ఇక్కడ లిరిక్స్కి ఎఫెక్ట్స్ అయితే పెట్టి మంచిగా లుక్ అయితే ఇచ్చాను. సో లిరిక్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశాను. సో మీరు ఎఫెక్ట్స్ అయితే ఏం యాడ్ అయితే చేసుకునే అవసరం లేదు. ఓన్లీ మీరు ఫాంట్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఇక్కడ కూడా ఫేడ్ అవుట్తో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ లిరిక్
అండ్ సెకండ్ లిరిక్. సో ఇప్పుడు మనం పిక్స్ అయితే యాడ్ అయితే చేసాం కదా మొత్తము. ఇప్పుడు వచ్చేసి మీరు పిక్స్కి ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కాబట్టి పిక్స్కి అయితే మనం ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేద్దాం. ఒకసారి బ్యాక్ అయితే వచ్చేసి షేకర్ ఫిల్మ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఇలా. సో ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. సో పిక్ బిల్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి ఇక్కడ డాట్స్ అయితే కనిపిస్తుంది కదా 3 డాట్స్. సో దీనిపైన ట్యాప్ చేసుకొని కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫోటో దగ్గరకు వచ్చేసి పిక్ బిల్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్కి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. సో అన్ని పిక్స్ కూడా మనం ఇప్పుడు ఏవైతే 6 ఫోటోస్ యాడ్ చేసాం కదా, సో అవన్నిటి కూడా ఏ ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ అయితే చేయండి, బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో పేస్ట్ ఎఫెక్ట్. సో చాలా బాగా అయితే ఉంటుంది ఎఫెక్ట్. చూడండి మన లిరిక్స్ తగ్గట్లయితే ఎఫెక్ట్ అయితే సెట్ అయితే అవుతుంది నీట్గా. అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ బ్యాక్ అయితే వచ్చి సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇక్కడికి వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇలా అయితే ఉంటుంది. పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు విగ్నెట్ ఎఫెక్ట్ మీద నచ్చకపోతే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి విగ్నెట్ మీరు వైట్ అయితే పెట్టుకోండి. నేను బ్లాక్ అయితే పెట్టాను కదా, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ ఉంటుంది, సో కలర్ ఉంటుంది. సో కలర్ పైన ట్యాప్ చేసుకొని వైట్ అయితే పెట్టుకోండి. సో నేనైతే బ్లాక్ అయితే ఉంచాను. సో బ్లాకే బాగుంది కాబట్టి బ్లాక్ అయితే పెట్టాను. సో మీరు విగ్నెట్ నచ్చకపోతే వైట్ అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసి లాస్ట్ పిక్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే వేసుకోండి. మనకైతే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో చూడండి ఇలా. సో ఇలా అయితే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా. సో చూసుకోండి ఇలా అయితే ఉంటుంది మనకు వీడియో ఎడిటింగ్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీరు క్లారిటీ ఎంత కావాలంటే అంత క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.